టెస్టింగ్ ఒక డౌటొచ్చింది. ఆ! యాహ్! అడగండి. ఇప్పుడు టెస్ట్ కేసెస్ రాయటం అంతా ఓకే. మనం టెస్టింగ్ చేయాలంటే అసలెలా హ్మ్. టెస్ట్ చేస్తాం ఇప్పుడు? నువ్వన్నట్టుగానే ఇది లాగిన్ ఐడీనే ఉంది. జస్ట్ వాళ్ళదంతా ఇచ్చేస్తే జస్ట్ మనం టెస్ట్ చేస్తాం అంతేనా? అంతే. ఇప్పుడు మీరక్కడ టెస్ట్ కేస్‌లో ఏం రాసారు? ఓపెన్ ద బ్రౌజర్ అని రాసారు. మీరు కూడా బ్రౌజర్ ఓపెన్ కానీ చేస్తారు. టెస్టింగ్ ఈజీయే కదా! అలా చేయటం వాళ్ళకి కోడింగే కష్టం గానీ ఆ! అవునక్క. మాన్యుయల్ టెస్టింగ్ ఏముండదు ఈజీయే. ఏంటంటే హ్మ్. ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఇలా చూస్తున్నాం గదా! ఇప్పుడు రియల్ టైమ్‌లో అదేలే ఏమైద్ది ఏం టెస్ట్ చేయాలనేది అసలు ఐడియా రావాలంటావు అంతే. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ లాజిక్ ఉండిద్ది కదా! ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఐసి పాలిసీ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి. దానిలో హ్మ్. చాలా ఫీల్డ్స్ ఉంటాయి. అవి అందులో ఇప్పుడు నేను ఏజ్ 25 ఇస్తే మనకు ఆ ఫ్లో అంతా ఒకలా మారిపోయిద్ది. ఒకవేళ ఓకే. మనం 70 ఇయర్స్ ఇచ్చామనుకోండి ఏజ్ అదేలే అసలు ఏమి రావాలి అనేది ఏం మనకు రావాలో ఐడియా మనకు రావాలి. ఏం తెలియాలి. టెస్ట్ చేయాలి హ్మ్. అనేది. హ్మ్. అదంతా ఇప్పుడు ఆ బిజినెస్ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఇస్తారు కదా! దానిలో హ్మ్. ఉంటే అది యూజర్ మనం స్టోరీలో ఉంటది అండర్‌స్టాండ్ ఆల్రెడీ. చేసుకోవాలి. ఆ యూజర్ స్టోరీని అర్థం చేసుకొని జస్ట్ టెస్ట్ ఓకే. కేసెస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేయడం. చాలా ఈజీ ఉంటది మాన్యుయల్ టెస్టింగ్ అసల. ఎవరైనా చేస్తారు. ఒక 10థ్ క్లాస్ పిల్లోడైనా మాన్యుయల్ టెస్టింగ్ చేస్తాడు. హ్మ్. ఆటోమేషన్ ఏంటంటే కొంచెం జా లైక్ ఆటోమేషన్ కూడా లైక్ యాక్చువల్‌గా మనమేమి కొత్త లాజిక్ కనిపెట్టట్లేదు కదా! మనం ఇప్పుడు హ్మ్. కొత్త అప్లికేషన్ తయారు చేయట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ మీరు మాన్యుయల్‌గా బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి. ఇందులో బ్రౌజర్ ఓపెన్ చేయడానికి లాజిక్ రాస్తాం. అక్కడ మీరు టైప్ చేశారనుకోండి. టైప్ చేయడానికి సేమ్ మాన్యుయల్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దానికి కమాండ్స్‌లో రాస్తాం అంతే. ఓకే. అండ్ ఆ కమాండ్స్ కూడా లైక్ సెలీనియంలో ఏమి లైక్ 100 రకాలు ఉండవనమాట. వెరీ ఇప్పుడు జావా నేను ఫుల్‌గా నేర్చుకోవాలా? జస్ట్ కొంచెం నేర్చుకుంటే చాలా ఐడియా మనకి కోసం? జావా బేసిక్సే మనం నేర్చుకునే కోర్ జావా. జావాలో అడ్వాన్స్ జావా ఇంకా ఇన్ డెప్త్ జావాలు హ్మ్. అప్లికేషన్స్ అని చాలుంటది. మనం హ్మ్. నేర్చుకునేదేంటంటే సెలీనియంకి ఎంత అవసరమో, ఓకే. మనకేమేం కావాలో అంతవరకే మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే. అదొస్తే మోర్ దాన్ ఎనఫ్. హ్మ్. మీకు లాస్ట్ క్లాస్‌లో గుర్తుందా? మనము ప్యాకేజ్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? ఏమన్నా హ్మ్. గుర్తొస్తున్నాయా? ప్యాకేజ్ అంటే మనం ఒక రియల్ హ్మ్. టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకున్నాం. లైక్ మన హ్మ్. హౌస్ గురించి. అసలు క్లాస్ చూడలేదు కదా! నిజంగానే మర్చిపోయా. ఛీ! 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 ఓకే. నేను జస్ట్ బ్రీఫ్ చెప్తాను. సో, ప్యాకేజ్ నేమ్‌లోనే ఉంది. ప్యాకేజ్ అంటే క్లోజ్ థింగ్, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కదా! సో, హ్మ్. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ విచ్ ఆర్ హావింగ్ సిమిలర్ బిహేవియర్‌ని మనం ఒక ప్యాకేజ్‌లో స్టోర్ చేసుకుంటాము. ఏదైతే మనం ఒక లాజిక్ రాద్దాం అనుకుంటున్నామో, ఆ లాజిక్ అనేది కూడా ఎప్పుడు కూడా ఒక క్లాస్‌లో రాసుకోవాలి. సో, క్లాస్‌లో ఏంటి అనేసంటే, మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేను క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం సింటాక్స్ ఫాలో అవ్వాలి. సో, క్లాస్ నేమ్‌కి ఎప్పుడు గూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. హ్మ్. అండ్ నెక్స్ట్ వర్డ్‌లో వచ్చే ఫస్ట్ లెటర్ గూడా క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉండిద్ది. ఆ చెక్ బాక్స్ మనము జస్ట్ యెస్ కొట్టాలి. అదెందుకు అనేది తర్వాత తెలుస్తది నీకు. బట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ హ్మ్. ప్రోగ్రామ్ డాట్ జావాకి, ఈ క్లాస్‌కి డిఫరెన్స్ ఏముంది గమనించండి. ఇది మొన్న రాసింది. హ్మ్. ఇది ఇప్పుడు ఇక్కడ రాస్తుంది. సో, దీనిలో ఉన్న సిమిలారిటీ ఏంటి 2 ప్రోగ్రామ్స్‌కి? ఫిజిక్స్ పబ్లిక్ క్లాస్ ఫస్ట్ దీనికి డేటా టైప్స్ అని పెట్టాము ఇక్కడ మనమేమో. ఇక్కడ ఫస్ట్ ఓహో! సిమిలర్‌గా ఏమున్నాయి? హైఫెన్ ఇవన్నీ ఉన్నాయి. అలా కాదు. ఇప్పుడు ఫస్ట్ లైన్ చూసారనుకోండి. మీరిక్కడ ఏముంది ప్యాకేజ్, ప్యాకేజ్ ప్యాకేజ్ పేరేముంది? జావా జావా బేసిక్స్. బేసిక్స్. ఇక్కడ కూడా ప్యాకేజ్ పేరు జావా బేసిక్సే ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ 2 కూడా రెండిట్లో హ్మ్. ఒకటే ప్యాకేజ్ లోపలున్నాయి. ఓకే. సో, ఒకటే ప్యాకేజ్‌లో గ్రూప్ ఆఫ్ ఒక ప్యాకేజ్‌లో మోర్ థాన్ 1 క్లాస్ ఉండొచ్చు. ఆ హ్మ్. క్లాస్ ఎలా ఉంటది? ఇద్ ప్యాకేజ్‌లో క్లాసెస్ ఎలా ఉంటాయి? విచ్ ఆర్ హావింగ్ సిమిలర్ బిహేవియర్ అనమాట. ఇప్పుడు నేను జావా బేసిక్స్ అన్నీ మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను కాబట్టి, జావా బేసిక్స్‌కి సంబంధించినన్ని అందులో స్టోర్ చేసుకున్నాను. అంతే. ఇట్స్ జస్ట్ ఓకే. లైక్ ఎ స్టోరేజ్ ప్లేస్ సిమిలర్ థింగ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి. సో, ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ ఎప్పుడు కూడా అది ఎవరికి బిలాంగ్ అవుతుంది. ఎందుకంటే రేపు ఇంకో ఫోల్డర్ నేను క్రియేట్ చేశాననుకోండి ఇంకో హ్మ్. ప్యాకేజెస్. అప్పుడు అదొస్తది. ఓకే. అందులో కూడా ప్యాకేజ్. డేటా టైప్స్ అనే క్లాస్ క్రియేట్ చేశాననుకోండి.
ఆ డేటా టైప్స్‌ని మనం కాల్ చేస్తున్నామా? దీన్ని కాల్ చేస్తున్నామా? డిఫరెన్స్ మనకు తెలియాలి కదా! ఇప్పుడు మీ క్లాస్‌లో ఇద్దరు సై మొన్న గూడా అదే చెప్పాను. సో, ఏంటి ఇద్దరు సేమ్ నేమ్‌తో ఉన్నారనుకోండి మీ క్లాస్‌లోని ఓకే. ఓకే. పిల్లలు. అప్పుడు మీరెలా ఐడెంటిఫై చేస్తారు? ఇనిషియల్ వాళ్ళ ఫేసెస్. ఇనీషియల్. సో, ఇనీషియల్ సర్‌నేమ్ బట్టి మనం ఎలా అయితే ఐడెంటిఫై చేస్తామో, సర్‌నేమ్ ఎప్పుడు గూడా మనం ఇండియన్స్ ఏం చేస్తాం ముందు పెట్టుకుంటాం గదా! హ్మ్. సో, ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ గూడా అంతే. జావా బేసిక్స్ అనేది ఆ ప్యాకేజ్ పేరు. సో, ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు గూడా ముందుంటది. సో, ఓకే. బేస్డ్ ఆన్ ప్యాకేజ్ నేమ్ వి ఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ క్లాస్ నేమ్స్ అన్నమాట. ఓకే. సో, ఆహ్, ఒక క్లాస్‌లో ఒక క్లాస్‌ని జనరల్‌గా ఏమంటారంటే దే కాల్ ఇట్ యాస్ ఎ కంటైనర్. కంటైనర్ బికాస్ లేకపోతే ఒక బ్లూ ప్రింట్ అంటారు. ఎందుకంటే మనం రాసుకునే కోడ్ అంతా గూడా ఈ క్లాస్ లోపలే రాసుకుంటాం కాబట్టి. ఓకే. క్లాస్ నేమ్ రాసేటప్పుడు ఎలా అయితే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలో, ప్యాకేజ్ నేమ్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటది. ఓకే. అండ్ ఆల్సో లైక్ మనం క్లాస్ పేరు ఏదైతే ఇచ్చామో, ఫైల్ పేరు కూడా అదే ఉండాలి. ఒకవేళ ఇక్కడ నేను వేరే పేరిచ్చి, అక్కడ వేరే పేరు ఆ! ఇస్తే మనకి ఎర్రర్ మళ్ళీ వస్తదనమాట. ఓకే. లైక్ ఇప్పుడు డేటా టైప్స్ అన్న ఫైల్ క్రియేట్ చేశాను. డేటా టైప్‌గా నేను దీన్ని మార్చాననుకోండి. ఇక్కడ మనకి వెంటనే ఒక ఎర్రర్ వస్తది. ఇట్స్ సేయింగ్ దట్ హ్మ్. ద పబ్లిక్ డేటా టైప్ మస్ట్ బి డిఫైన్డ్ ఇన్ ఇట్స్ ఓన్ ఫైల్. ఓకే. సో, ఏదైతే నేమ్ ఉందో అదే ఉండాలి. అండ్ ఎవ్రీ జావా ఫైల్ మన అది జావా ఫైల్ అని ఎలా కనిపెడతాం? ఇట్స్ డాట్ జావాతో ఎండ్ అయితే జావా ఫైల్. ఇప్పుడు మనం ఎక్లిప్స్‌లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా క్లాస్ మీద క్లిక్ చేయగానే మన నేమ్ ఇవ్వగానే ఆ డాట్ జావా ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఒక ఫోటో జనరల్‌గా డాట్ పీఎన్‌జీ, డాట్ జేపీఈజీతో ఉంటది. పీడీఎఫ్ డాట్ పీడీఎఫ్‌తో ఉండిద్ది. డాక్యుమెంట్ డాట్ హ్మ్. డాక్స్. అలానే జావాకి సంబంధించిన క్లాస్ డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటది. నేను కూడా ఇవన్నీ చేయనా తర్వాత? ఇలా సేమ్ ఇప్పుడు నువ్వు ఆ! చెప్పావన్నీ? చేయాలి. ఓకే. ఓకే. సో, మీరు కూడా ఒక ప్రాజెక్ట్ మావెన్ జావా ప్రాజెక్ట్ ఎక్లిప్స్‌లో క్రియేట్ మొన్న వీడియో చూస్తే మీకు ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో అర్థమైద్ది. చూస్తా. సో, చూస్తా. అందులోనే మనం ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేసామో, ఈ ఫస్ట్ ఓకే. క్లాస్ ఎలా క్రియేట్ చేసాం, ఇది ప్రాక్టీస్ చేయాలి. సో, ఇవాల్టి నుండి ఏంటంటే ఎవ్రీడే హోంవర్క్ ఏంటంటే మన క్లాస్‌లో ఏం నేర్చుకున్నామో ఫస్ట్ హ్మ్. అవే మీరు చేస్తా ఉంటారు. మధ్యలో ఓకే. మీకు కొంచెం బాగా వచ్చినప్పుడు నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తా హోంవర్క్‌కి. మీరు ఆ ఓకే. ప్రోగ్రామ్స్ ట్రై చేయాలి. హ్మ్. ఓకేనా? ఓకే. సో, మొన్నేం చేసాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెథడ్ ఆటోమేటిక్‌గా మనం అక్కడ చెక్ బాక్స్ క్రియేట్ చేయగానే క్రియేట్ అయిపోయింది. సో, దాని హ్మ్. లోపల మనం ఏం రాసాము ఒక లైన్ ప్రింట్ అవ్వాలి అనేసంటే సిస్టమ్ హలో డాట్ అని ఔట్ డాట్ వచ్చింది. ప్రింట్ఎల్ఎన్ అనే మెథడ్‌ని కాల్ చేసుకొని దాని లోపల స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. హ్మ్. సో, ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా వి రిప్రజెంట్ ఇట్ విత్ ఎ స్ట్రింగ్. సో, స్ట్రింగ్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డబుల్ కోట్స్. ఓకే. సో, ఒక మోర్ దాన్ వన్ ఇంగ్లీష్ క్యారెక్టర్‌ని మీరు సింగిల్ కోట్‌లో పెడితే జావాకి తెలీదు. అది స్ట్రింగ్ అని. ఓకే. అదొక వర్డ్ అనే విషయం దానికి తెలీదు. హ్మ్. డబుల్. డబుల్ కోట్స్‌లోనే ఇవ్వాలి స్ట్రింగ్. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ నొక్కితే రన్ హ్మ్. అవుతది. ఈ కమాండ్ ఏంటి ప్రింట్ కమాండ్. ప్రింట్ లోపల ఏదైతే ఇచ్చామో అది మనకి అవుట్‌పుట్‌లో వచ్చింది. ఇది మొన్న నేర్చుకున్నాం. హ్మ్. ఇవాళ ఏంటంటే ఇప్పుడు మనం ఆహ్, లైక్ ఇక్కడ 9 అని ఇచ్చాననుకోండి. జావాకి అది ఒక నంబర్ అని తెలీదు. అదే నేను హ్మ్. ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి క్యారెక్టర్ అని తెలీదు. నేను డెసిమల్స్ ఇస్తే డెసిమల్స్ ఇచ్చామని దానికి డైరెక్ట్‌గా తెలీదనమాట. హ్మ్. సో, దానికి మనం చెప్పాలి. మనం ఇచ్చే డేటా ఏ టైప్ అనేది మనం డిఫైన్ చేయాలి. సో, దానికోసం మనకు జావాలో డేటా టైప్స్ ఉన్నాయి. సో, వి గాట్ అరౌండ్ 4-5 డేటా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌ది ఏంటి అనేసంటే ఇంట్. సో, ఇంట్ అంటే ఇంటిజర్. హ్మ్. ఇంట్ అనే డేటా టైప్‌కి ఇప్పుడు మనం మ్యాథ్స్‌లో x ఈక్వల్ టు 5 అని స్టోర్ చేసామనుకోండి. అప్పుడు మీనింగ్ ఏంటి? x ఈక్వల్ టు 5 అని నేను మ్యాథ్స్‌లో రాస్తే? నెక్స్ట్ అన్న చోట 5 అని నంబరా? ఉన్నట్టు. సో, 5 ప్లేస్‌లో ప్రతిసారి 5, 5, 5 రాసే బదులు విల్ జస్ట్ యూజ్ x కదా! సో, ఇన్ ద సిమిలర్ వే మన ఇక్కడ ఇంటిజర్ మనం రాసుకునే ఆ నంబర్స్‌ని ఖచ్చితంగా ఏదైనా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం n అనే నంబర్ తీసుకుందాం. వేరియబుల్ తీసుకుందాం. దానిలో 5 అనే వాల్యూని పెడదాం. సెమీకోలన్. సో, హ్మ్. ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ జావా ఎండ్స్ విత్ సెమీకోలన్. సెమి ఓకే.
సో ఇప్పుడు దీనిలో మీరు ఇంట్ అనేది డేటా టైప్. సో ఈ 5 అనేది ఒక ఇంటిజర్ అనే విషయం మనం జావాకి చెప్పడం కోసం ఆ n ముందు మనం డేటా ఇంట్. టైప్ని పెట్టుకుంటున్నాం అనమాట. ఓకే. సో అది ఇంటిజర్ కాబట్టి ఇంటి డేటా టైప్ పెట్టాం. అండ్ ఇక్కడ దీన్ని ఇంట్ని డేటా టైప్ అంటాం, ఎన్నేమో వేరియబుల్ అంటాం. ఏదైనా ఒక వర్డ్ లైక్ ఎక్స్ కానీ వై కానీ ఆర్ సమ్ వర్డ్ మనం ఇస్తుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ వేరియబుల్. సో డేటా టైప్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. సో డేటా టైప్ని ఎలా డిక్లేర్ చేస్తాము? ఏదైనా ఒక వాల్యూని డేటా టైప్ ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఆఫ్ ఇట్ మనం స్టోర్ చేసుకుని సెమీకాలన్ ఇస్తాం. అది సింటాక్స్. సో ఇక్కడ ఈక్వల్ టు మనం ఏమంటాము అనేసి అంటే జావాలో వి కాల్ ఇట్ యాజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు అనేసి అంటే దాని వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మ్యాథ్స్లో మీకు సింగిల్ ఈక్వల్ టు ఇలా రాశారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? మీరు మ్యాథ్స్లో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాస్తే ఆ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి కదా మనం రాస్తాము. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అని రాసామనుకోండి, మీనింగ్ ఏంటి? ఏ ప్లస్ బి చేసి వచ్చిన వాల్యూ సిలో ఉన్న వాల్యూ సేమ్ అని మనం చెప్తున్నాం. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు ఇస్ నాట్ అ కంపారిజన్ ఆపరేటర్. సో అక్కడ ఈక్వల్ టు ఏం చేస్తుంది? కంపేర్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని కంపేర్ చేసి సేమ్ ఉన్నాయని చెప్తుంది. బట్ మనకి జావాలో సింగిల్ ఈక్వల్ టు ఈజ్ నాట్ అ కంపారిజన్ ఆపరేటర్, ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ ద సెన్స్ రైట్ సైడ్ ఉండే వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో దాని డైరెక్షన్ ఎప్పుడూ కూడా అసైన్మెంట్ ఆపరేటర్ది ఇట్ విల్ బీ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో 5 అనే వాల్యూ వచ్చి నమ్లో ఉంది కానీ 5లో నమ్ లేదు. ఓకే. ఓకే, అలా రైట్ నుండి లెఫ్ట్ అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఇంటిజర్ కదా. అదే నేను ఒకవేళ ఒక డెసిమల్ వాల్యూని లైక్ విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ పాయింటెడ్ నెంబర్స్ వీటిని నేను స్టోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? పాయింటెడ్ వాటికి మనం ఉన్న డేటా టైప్ ఏంటంటే డబుల్ అనమాట. సో డబుల్ ఏదైనా ఒక వేరియబుల్ డి ఈక్వల్ టు ఆ వాల్యూని ఇచ్చుకోవచ్చు. సో ఇంట్ ఈస్ ఫర్ ఇంటిజర్స్, డబుల్ ఈస్ ఫర్ డెసిమల్ వాల్యూస్, అండ్ నెక్స్ట్ ఏమో క్యారెక్టర్. సో ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ లైక్ వెదర్ ఇట్ మైట్ బి ఏ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ నార్మల్ ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఏదైనా ఒకదాన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూస్ క్యార్ ఫర్ క్యారెక్టర్. సి ఏదైనా ఒక వేరియబుల్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లోపల యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ అనమాట. కొటేషన్ అయితే కొటేషన్, లేకపోతే డిజిట్ లైక్ క్యారెక్టర్ అయితే సమ్ ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్, నెంబర్ అయినా పర్లేదు. బట్ మోర్ దాన్ వన్ థింగ్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఒకటే ఇస్తే రాదు. సో క్యారెక్టర్ ఈజ్ యూస్ టు స్టోర్ ఓన్లీ అ సింగులర్ వాల్యూ. అండ్ నెక్స్ట్ కమ్స్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే మొన్న ఏం చెప్పుకున్నాము? ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మోర్ దాన్ వన్ లెటర్ని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ ఆల్ఫాబెట్స్ మనం స్టోర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూస్ స్ట్రింగ్. సో నార్మల్ డేటా టైప్స్కి స్ట్రింగ్కి తేడా ఏంటంటే మీరు చూస్తే ఇవన్నీ నేను స్మాల్ లెటర్స్లో రాశాను. సో దోస్ ఆర్ కీవర్డ్స్ లైక్ దోస్ ఆర్ డేటా టైప్స్. స్ట్రింగ్ కూడా ఒక డేటా టైపే, కానీ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. ఏదైనా ఒక విషయాన్ని మనం చూడగానే జావాలో అది క్లాసా కాదా అని ఎలా కనిపెడతామంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటే ఇట్ ఈస్ అ క్లాస్. సో ఇప్పుడు డేటా టైప్స్లో డి క్యాపిటల్ ఉంది, ఇట్స్ ఎ క్లాస్. అదే మన ఇక్కడ system.out.printlnలో ఎస్ క్యాపిటల్ ఉంది, సిస్టమ్ ఈజ్ ఎ క్లాస్. ఓకే. అలానే మనకి ఇప్పుడు స్ట్రింగ్లో ఎస్ క్యాపిటల్ పెడుతున్నాం, సో దట్ మీన్స్ స్ట్రింగ్ ఈజ్ ఎ క్లాస్. సో స్ట్రింగ్ అని రాస్తాము, ఏదైనా ఒక వేరియబుల్ ఇస్తాము ఈక్వల్ టు స్ట్రింగ్ని ఎలా డినోట్ చేస్తాము? ఇక్కడ ఎలా డినోట్ చేస్తాం మనం స్ట్రింగ్ని? పై లైన్లో కదా. ఓకే, డబల్ కోట్స్లో పెట్టుకున్నాము, మోర్ దాన్ వన్ ఇంగ్లీష్ క్యారెక్టర్. సో స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ ఇన్ డబల్ కోట్స్. ఓకే, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో ట్రూ ఆర్ ఫాల్స్ మనం స్టోర్ చేసుకోవాలంటే వీ హ్యావ్ బూలియన్.
సో బూలియన్ బి ఈక్వల్ టు సమ్, దీనిలో ఓన్లీ 2 వాల్యూసే స్టోర్ చేసుకోగలం. అయితే ట్రూ స్టోర్ చేసుకోగలము, ఓకే. లేకపోతే ఫాల్స్ స్టోర్ చేసుకోగలము. ఈ 5 ఆర్ ద బేసిక్ డేటా టైప్స్. ఓకే. సో ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేయాలనుకోండి. సో ప్రింట్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటంటే సిస్ అవుట్ అని రాసి కంట్రోల్ పట్టుకొని మీరు స్పేస్ బార్ కొడితే ఆ కమాండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో మన ఇప్పుడు ఆ వేరియబుల్స్ని ప్రింట్ చేసుకుందాం. డబుల్. ఓకే. ఇక్కడ మనం ఏమైతే వేరియబుల్స్ అంటే అదంతా ఇచ్చామో పైదంతా ప్రోగ్రామ్ కిందే వస్తదా? నువ్వు రాసింది కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నావు కదా అవుట్‌కమ్. ప్రోగ్రామ్ లోపలే రాస్తున్నాం కదా. ఇప్పుడు మనం క్లాస్ లోపల రాస్తున్నామంటే వీఆర్ రైటింగ్ ఇట్ యాజ్ అ ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ వల్ల యూజ్ ఏంటి, జస్ట్ వేరియబుల్స్ని స్టోర్ చేసి ప్రింట్ చేస్తుంది అంతే. మనం ఏమి పెద్ద పెద్ద లాజిక్స్ రాయలేదు ఇందులోని. జస్ట్ ఇట్స్ అ బేసిక్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద డేటా టైప్స్. ఓకే. ప్రత్యేకించి సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకి నమ్లో ఉన్న 5, డబుల్లో ఉన్న డి ఓకే. అన్నీ ప్రింట్ అయిపోతాయి అన్నమాట, దానిలో ఉండే వాల్యూస్. అర్థమైందక్క? యాహ్! ఈ పైన ఈ లైన్ కూడా రాయాలా? అసైన్‌మెంట్ ఆపరేటర్ రైట్ టు లేదు లెఫ్ట్ అంటే లేదు 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 అవన్నీ ఎవ్రీథింగ్ రాయక్కర్లేదు. అది నేను రాయాలా? మీకు అర్థం అవడానికి అలా రాశాను. సో ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే అయితే అవసరం లేదు కదా! అక్కర్లేదు. నేను జస్ట్ మీకు చెప్తున్నప్పుడు రాశాను హ్మ్. కదా అని. అది ఎందుకు లైక్ ఈవెన్ అవి రాసినా కూడా మన కోడ్ ఎందుకు వర్క్ అయింది అనేసి అంటే, బికాజ్ నేను ముందు డబుల్ ఫ్రంట్ స్లాష్లు ఉన్నాయి చూసారా. సో 2 హ్మ్. ఫ్రంట్ స్లాషెస్ ఈజ్ అ సింగిల్ లైన్ కమెంట్ అనమాట. సో కమెంట్ అయిపోయింది కోడ్. సో హుహు. ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. సో ఏదైనా ఒకటి మనం కమెంట్ చేయాలి, వర్క్ అవ్వకూడదు అని అనుకుంటే, అది రన్ అవ్వకూడదు ఆ పర్టికులర్ లైన్ అంటే 2 ఫ్రంట్ స్లాషెస్ ఇస్తాం. ఒకవేళ ఓకే. సింగిల్ లైన్కి అయితే. అదే ఇప్పుడు నాకు ఈ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను అపార్ట్మెంట్‌కి. మల్టీ లైన్ కమెంట్ అయితే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్, ఎక్కడైతే హుహు. మనం ఎండ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ మనము ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్. ఓకే. ఇదంతే వర్క్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు అసలు అవుట్పుట్ ఏం రాదు. ఎందుకంటే అంత కమెంట్లోనే ఉంది కాబట్టి ఆ మెయిన్లో మనకి ఏం అవుట్పుట్ అనేది రాలేదు. ఓకే. సింగిల్ లైన్ కమెంట్ అయితే 2 ఫ్రంట్ స్లాషెస్, మల్టీ లైన్ కమెంట్ అయితే ఫ్రంట్ స్లాష్ ఆస్టిక్, ఆస్టిక్ ఫ్రంట్ స్లాష్. ఓకే. నేను ఇంకొంచెం చెప్తే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారా? లేకపోతే ఇక్కడ వరకు లేదు. ఆపి ఇంతవరకు చేస్తాను ఫస్ట్ నేను. ఓకేనా? ఓకే అక్క. హ్మ్. నేను ఆ ఎక్లిప్స్ లింక్ పెట్టాను కదా, మీరు అది డౌన్లోడ్ చేసి ట్రై చేయండి. మీరు ఇది చేసిన తర్వాత ఓకే. అప్పుడు చెప్తాను.